హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీపా కార్తిక్ దగ్గరికి వచ్చి నేను ఇప్పుడే వాళ్ళ కూతుర్ని అన్న నిజం వాళ్ళకి చెప్పిన వాళ్ళ నంబర్ ఏదో నాటకం అని నన్నే కొట్టి పారేస్తారు. అలా అందుకే నేను చెప్పలేదు అక్కడ అని చెప్పేసి సైతం అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ దీప మాటలను అలా వింటూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఇప్పటి వరకు నా పుట్టింటి నుండి నేను పొందాల్సిన బాగానే పొందాను. మా అమ్మని నేను ప్రాణాపాయ స్థితిలో నుండి కాపాడగలిగాను అని ఇప్పుడే తలుచుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పేసి అయితే కార్తిక్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ కూడా దీప వైపు చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఎవరైనా సరే ఇంకా కొద్ది రోజుల్లో కలుస్తాము అనిపిస్తుంది. మా అమ్మ నాన్నలని ఎలాగైనా మళ్ళీ అన్నీ సద్దుమణిగేలా మన కుటుంబాలు కలిసి చాలా సంతోషంగా ఉంటుంది బాబు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ త్వరలోనే అవన్నీ జరుగుతాయి దీప, నువ్వు ఇలా సంతోషంగా ఉండు చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీపం మాత్రం అవును బాబు, మళ్ళీ మా అమ్మ నాన్నలని అందరినీ కలిసి అందరూ ఒక చోట ఉండేటట్టు చూసుకోవాలి, అది త్వరలోనే జరగాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ కూడా అవును దీప, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను ధైర్యంగా ఉండమన్నాను కానీ ఇంత ధైర్యంగా ఉన్నావు చూడు, నాకు అదే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది దీప అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం నువ్వు అక్కడ మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడు, ఆ మాటలు విన్న తర్వాత నాకే ఒక్కసారి షాకింగ్ అనిపించింది. నువ్వు చాలా బాధగా మాట్లాడావు తెలుసు దీప, మా అమ్మ నాన్నలతో అలాగే ఇంట్లో వాళ్ళందరితోనూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఎలాగైనా సరే నేను త్వరలో అందరినీ కలుస్తాను బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.